నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు. మాణిక్ గారు, ఆర్థికంగా అలాగే ప్రజాబలం కూడా ఎక్కువగా ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి దయ వల్లే నేను టీడీపీలోకి వచ్చాను, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో పనిచేస్తున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే ఎలా అనిపించిందంటే, ఆయన గతంలో కూడా వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు, దాని తర్వాత టీడీపీలోకి వచ్చారు. అయితే ఆయన వైసీపీలో ఏదో ఇబ్బందులు పడ్డట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య నాకు చాలా బాగుంది అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే అసలు వైసీపీ నేతలు వేమిరెడ్డి గారిని ఏమైనా ఇబ్బందులు పెట్టారా అండి? మీరు అన్నట్టుగానే ఇంట్రోలో చెప్పినట్టుగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్థికంగా ఎంతో బలమైన వ్యక్తి, అలాగే ప్రజాబలం కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఆయన అభిమానించే వ్యక్తులు కావచ్చు, ఆయన చేసే మంచి కార్యక్రమాలు, చాలా మంచి మనిషి. ఒక రకంగా వివాదరహితుడు, అజాత శత్రువు అనొచ్చు. శత్రువులు లేరు ఆయనకి. అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీలో 2019లో ఆయన పోటీ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తరఫున ఆయన టికెట్ ఇచ్చారు, జాయిన్ అయ్యారు. అయితే ఆ పాలనా కాలంలోనే ఈయన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ఎందుకంటే మనం జనబలం ఎక్కువ ఉంది అనుకున్నాం కదా, కేవలం ఆర్థిక బలం ఉంటే సరిపోదు, ప్రజల అభిమానం గెలుచుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అలా గెలుచుకున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మరి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, క్వార్జ్ బిజినెస్ చేయాలని చెప్పేసి 400 కోట్లతో ఆయన ఆసక్తి చూపారు. అంటే 1000 మంది స్టార్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఆయన మీద అంటే అక్కడ ప్రజలను రెచ్చగొట్టి కార్యక్రమాలు చేయడం, ఈయనకి నెగిటివ్ గా ఇండికేషన్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అప్పుడు ఆయన ఫస్ట్ అనుకున్నాం కదా వివాదరహితుడని, నాకెందుకు లేదు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి లేరని చెప్పేసి ఆయన డ్రాప్ అయ్యారు. ఆ పనికి ఆయన విరమించుకున్నారు ఆ పని. తర్వాత ఆయన్ని అంటే ఐ థింక్ ఆర్థికంగా బ్లాక్మెయిల్ చేసి ఉంటారనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఇంత పెద్ద ధనవంతుడు కదా, మన పార్టీ తరపున ఎంపీ కదా, పార్టీ ఫండ్ అంటూ ప్రతిదానికి డబ్బులు గుంజే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈయన చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాడు. నేను పార్టీ ఫండ్ ఇప్పుడు ఊరికనే ఎంపీ టికెట్ ఇయ్యారు, ఖచ్చితంగా డబ్బులు ఇచ్చుంటారు. అయితే నేను ఇంత ఇచ్చినా గానీ అంటే పద్దాకలు జలగలాగా పీలుస్తా ఉన్నారని చెప్పేసి చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. ఆ విముఖతే ఆయన చూపున్నారు ఒక రకంగా ఇండైరెక్ట్ గా. దాన్ని తట్టుకోలేక మేము ఎంత అడిగితే అంత ఇయ్యాలి, మా రాజకీయం ఇంతే, మేము ఇంతే, ఏదైనా చేస్తామన్నట్టుగా హెరాస్మెంట్ చేశారు ఒక రకంగా. అది సహించలేక ఆయన సహించి ఒకానొక రోజు ఇక నాకు వద్దు అని చెప్పి మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా గెలిచారు. మళ్ళా ఆయన గెలవకుండా చాలా హెరాస్మెంట్ చేశారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష పడితే ఎలా ఉంటదంటే, ఇక దారుణమైనటువంటి జలస్ అనుకోవచ్చు, కక్ష కార్పణ్యాలు, వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దారుణంగా ఉంటదంటే ఆయన కక్ష గడితే ఏమేం చేస్తారు. ఒకనొక సందర్భంలో తన కుటుంబ సభ్యుల మీదనే కక్ష గడితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే వివేకానంద రెడ్డి గారి విషయం కావచ్చు, చెల్లెల మీద కావచ్చు, షర్మిల గారి మీద కావచ్చు. అంటే డబ్బు విషయంలో ఆయనకి డబ్బే దైవం. నేను చాలా పలుమార్లు వీడియోలో మాట్లాడా. సంసారం ఒక చదరంగం అనేటువంటి సినిమాలో కూడా పాట ఉంటుంది అనమాట. ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా అని వేటూరి గారు రాసినట్టున్నారు. అంటే ఆయనకి ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవం. అలాంటి వ్యక్తి ఈ డబ్బులు ఎవరైతే ఈయనకి అడిగినంత ఎవరో ఒక రకంగా రౌడీయిజం, గూండాయిజం లాగా అనమాట. అట్లా వేమిరెడ్డి గారు విరక్తి పుట్టి నాకు నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు నాయన అని చెప్పేసి నమస్కారం చేసి బయటకు వచ్చాడు. అయినా వదిలిపెట్టలేదు. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తి అనమాట. ఆయన్ని పురమాయించి మా పార్టీ కాదని నువ్వు టీడీపీలోకి వెళ్ళిపోతావా అని చెప్పి వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. ఆయన్ని మాత్రమే కాదండి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆవిడ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ప్రజలు కూడా అంతగా గెలిపించుకున్నారు. జనాకర్షణ ఉన్న నాయకుడు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఆ ఎమ్మెల్యే గారిని, ఒక మహిళని కూడా చూడకుండా నీకు రెండో మ్యారేజ్ అని చెప్పి, అంటే అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి బంధువుల్లో ఇవిడ మ్యారేజ్ చేసుకున్నారంట. అయితే దాన్ని సాగ్గా చూపి, అది పర్సనల్ కదా, చట్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్, వాళ్ళిద్దరికి ఇష్టమైంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని పురమాయించి ఉస్కో అంటూ ఆయన రేపి ఆవిడ వ్యక్తిత్వ హననం చేశారు. చూడండి, ఒక మనిషి అన్నోడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అమ్ముంది, చెల్లుంది, కూతుర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఒక ఆడబిడ్డ ఎంత నొచ్చుకుంటుంది నిందలేస్తే. ఒక టీడీపీ కార్యకర్త నోరు జారితే తప్పే. అది చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక రకం సహించలేదు. ఆడబిడ్డ ఎవరైనా ఒకటే, శత్రువు లేదు, రాజకీయ మిత్రులు లేరు, శత్రువు లేరు అని చెప్పేసి అతని మీద సస్పెన్షన్ వేటేసింది. టీడీపీ అయినా ఎవరైనా సరే సహించమన్నారు. అలాంటి నిబద్ధత, క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది? అంటే తన కుటుంబ సభ్యుల్లాగా అనుకోవాలి కదా. ఒక మహిళని అంత దారుణంగా ఆవిడ కంట తడి పెట్టారు. ఇంకా అది జనాలు
జనాలు తట్టుకోలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఫర్నిచర్, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ధ్వంసం చేశారు. దానికి అయినా తగ్గేది లేదు, నేను అపాలజీ చెప్పను అని చెప్పారు. ఇంతకు ఏం చేశారనంటే ఆవిడ దారుణంగా ఇప్పుడు మనం నోటితో చెప్పలేని విధంగా మాట్లాడారు. అంటే ఆవిడ అక్కడ పిహెచ్డి చేసింది, ఇక్కడ హైదరాబాద్ చేసింది, ముంబైలో చేసింది అని ఒక డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పారు. బోరుబాబు అంటూ ఇట్లా మాట్లాడి అసలు అది పలకడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆవిడ నిజానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలైద్ది ఈవిడ. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ క్రమశిక్షణ, ఇక్కడ పార్టీలో ఒక ఎంపీగా ఉంటే ఫ్రీడమ్, ఇలాగా బ్లాక్ మెయిల్ దొంగల్లాగా డబ్బులు డిమాండ్ చేయటం లేకుండా ప్రశాంతంగా ప్రజలు గెలిపించినందుకు ఆయన పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే ఒక వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ ఆయన వెళ్ళి, అంటే ఇంకొంతమంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారు. నిజంగా ఈ పార్టీలో రావడం నా పూర్వజన్మ సుకృతం, ఆ జన్మ ధన్యమైంది అన్నట్టుగా. అంటే ఒక హెల్దీ రాజకీయాలు టీడీపీలో చూశారు. ఎందుకంటే క్రమశిక్షణ మారిపోయారు టీడీపీ అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా ఉంటారంటే పార్టీ గెలిచినప్పటికి కూడా కార్యకర్తలు అందుకే గుర్రుకుంటారు, కోపంగా ఉంటారు. వైసీపీ వాళ్ళు కాలిగేలాగా ఎంత దారుణం చేశారు కదా. మరి మా అధినేత కుటుంబాన్ని, ఆడబిడ్డలను తిట్టారు, మరి మమ్మల్ని తిట్టారు, అనేక మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు తీశారు, ఇలాంటి వ్యక్తుల్ని మనం వదిలేస్తే ఎలాగా అని చెప్పి బాధపడతా ఉంటారు. ఆడబిడ్డలను ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం లేకున్నా ఆడబిడ్డలు అంటే కార్యకర్తలను విడిచిపెట్టరు అనమాట. అందుకని ఇలాంటి పార్టీలో నేను ఉండటం అనేది నా అదృష్టం అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక రకంగా ఆయనకి ఏం తక్కువ లేదు. కాకపోతే రాజకీయాల్లో ప్రజలకు సర్వీస్ చేయాలటువంటి మోటివ్ లో ఆయన మనస్ఫూర్తిగా ఆ ఆనందాన్ని, జాయ్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. సాక్షాత్తు వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల కల్తీ లడ్డు విషయానికి సంబంధించి కూడా ప్రభాకర్ రెడ్డి గారి పేరుని, అంటే ఒక అప్పన్న అనే ఒక వ్యక్తికి ముడిపెడుతూ కూడా మాట్లాడినట్టు మనం గతంలో చూసాం. అంటే ఇదంతా కూడా వేమిరెడ్డి గారిని కావాలని టార్గెట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్ అండి, మంచి పాయింట్ మీరు గుర్తు చేశారు. అప్పన్న అనేటువంటి వైవి సుబ్బారెడ్డి టిటిడి మాజీ చైర్మన్, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన్ని, వాళ్ళ బాబాయ్ కదా. అయితే అతను పిఏ యాక్చువల్ గా ఈ కల్తీ లడ్డు ఏదైతే శ్రీవారి ప్రసాదంలో వాడినటువంటి లడ్డూలో కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని మనోభావాలను దెబ్బతీసి హిందువుల మనసుల్లో తీరని మానని గాయం చేసినటువంటి ఈ కల్తీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చేసిన నిర్వాకాన్ని ముడుపులు వసూలు చేసి 20% బహుశా చిన్న అప్పన్న అనేటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ వసూలు చేశాడు. అయితే ఇతను వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు అని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, నాయకులు చెప్తారు. కానీ నిజానికి అతను పిఏనే. వాళ్ళ అకౌంట్స్ మొత్తం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ నిర్ధారణ చేసింది. ఇతను ఖచ్చితంగా చిన్న అప్పన్న అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి పిఏనే అని చెప్తే, దీన్ని ఏ విధంగా వాళ్ళు ముందే మరి దూరదృష్టితోటి కావాలనే మరి ఈ పని చేయించారో తెలియదు. ఏంటంటే ఆ పని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు కదా, అప్పుడు వైవి సుబ్బారెడ్డి సిఫారసు మేరకు వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ చేసి ఏమంటారంటే, ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఒక 50,000 నా పిఏకి అవసరం, కొంచెం సర్దండి, తర్వాత నేను ఇస్తానని చెప్పారు. ఏదో ఎక్స్క్యూజ్ చేస్తే కేవలం 50,000 కదా అనుకొని, వాళ్ళకి అది చిన్న విషయం కదా. సో 50,000 సర్దుబాటు చేశారు. కానీ ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా సిట్ ఆయన కూడా పరిశీలించింది వాళ్ళ అకౌంట్స్, ఎంక్వైరీ చేసి వాళ్ళ మిస్సెస్ ని ప్రశాంత్ రెడ్డి గారిని, మీరు ఎందుకు మరి అతనికి అమౌంట్ పంపించారు, అంత నెసిటీ ఏంటి అంటే వాళ్ళు ఓపెనింగ్ చెప్పారు. గతంలో కూడా చెప్పారు, ఈ సిట్ వాళ్ళకి పిలుపు రాకముందే, నోటీసులు ఇవ్వకముందే ఇట్లా అన్నమాట, వాస్తవం నా పిఏ కాదు, వైవి సుబ్బారెడ్డి గారి పిఏనే అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి అంటే, అన్నం మెతుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఎంత క్రూయల్ గా ఉంటదంటే, ఒక్కొక్క వ్యక్తిని ఆ పార్టీలో మంత్రులుగా ఉన్న వ్యక్తులనే, నేను ఎమ్మెల్యేలు కూడా నేను చెప్పను, ఎమ్మెల్యేలు కాదు మంత్రులు చూడండి ఒకసారి, అంటే ఎలాంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చారు, ఎలాంటి నేచర్ ను కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంగా ఒక గతంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కొడాలి నాని తిట్టకుండా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ అసెంబ్లీలో నవ్వుతాడు, వేదికల మీద నవ్వుతాడు, నవ్వి వాటర్ బాటిల్ ఇవ్వండి అని సైగ చేస్తాడు. ఒక అతను వెళ్ళి ఇక్కిలే వాటర్ బాటిల్ మాట్లాడుతుంటే, అంటే తిట్టే కొడాలి నానికి ఇవ్వకపోతే అవి తాగే గ్యాప్ కూడా ఇవ్వకుండా, వాటర్ కూడా తాగకుండా ఇతను తిడతాడు. అంటే తిట్టడంలో ఇంకా ఎక్కువ తిట్టాలని చెప్పేసి వాటర్ ఇవ్వమని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. మరి వల్లభనేని వంశీ మంత్రి పదవి ఇవ్వకపోయినా గానీ గట్టిగా తిట్టినందుకు ఆర్థికంగా బాగా సంపాదించుకోవడానికి, అక్కడ మొత్తం ఆక్రమించుకోవడానికి అతనికి అన్ని విధాలుగా సహకరించాడు. మీరు ఇంకోటి గమనిస్తే, టీడీపీ కార్యాలయాలు, కేంద్ర కార్యాలయం దగ్గర నుంచి ఇటు మాచర్ల కావచ్చు, అటు గన్నవరం కావచ్చు, కార్యాలయాల మీదనే నాకు ఓహో వచ్చిన దగ్గర నుంచి రాజకీయ పార్టీ కార్యాలయాల మీద ధ్వంసం చేయటం, దాడి చేయటం, ఫర్నిచర్ తగలబెట్టమే కాకుండా ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టేటువంటి ఒక నీచ దౌర్భాగ్యపు దుర్మార్గపు రాజకీయాలకు తెరదీసింది వ్యక్తి ఎవరైనంటే జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆఫీసులు భయభ్రాంతులు గురి చేస్తే, అంటే ఇక రెండోసారి నిలబడడానికి కూడా, అంటే ఒక ఎమ్మెల్యే నిలబడటానికి కూడా భయపడాలి, కార్యకర్తలు కూడా ఏజెంట్లు
కూర్చోకూడదు, ఓటు వేయడానికి ఎవరు రాకూడదు, ఇలాంటి కాలికేయుల బ్యాచ్ ని మించినటువంటి అరాచకం చేసే వ్యక్తులకు పెద్ద పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ప్రసన్న కుమార్ రెడ్డిని వాడాడు. నేను జైలుకి వెళ్తాను కానీ అపాలజీ చెప్పనంటాడు, నేను తప్పేం చేయలేదు కట్టుబడ్డానంటాడు. అసలు బుద్ధుందా ఆ వ్యక్తికి? ఆడబిడ్డను తిట్టి సరే ఏదో క్షణికావేశంలో ఆవేశంలో అన్నాను, నిజంగా నాకు చెల్లెలైద్ది, సిస్టర్ అయింది ఆవిడ, కానీ నా చెల్లెలు వరుస అయ్యేటువంటి ఒక ఆడబిడ్డను నేను తిట్టానని చెప్పేసి రియలైజ్ అవ్వలేదు. అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడొచ్చారు. ఇటు అంబటి రాంబాబుని తీసుకున్న తర్వాత వల్లభనేని వంశీ కావచ్చు, పేరు నాని, కొడల నాని, వీళ్ళందరూ కూడా అగ్రతాంబూలం ఇచ్చాడు. వైసీపీలో బాగా బూతులతో రెచ్చిపోయే వాళ్ళకి రోజా కావచ్చు. ఇలాంటి మైండ్ సెట్ తోటి ఈ రోజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేమిరెడ్డి దంపతులు ఊపిరి పీల్చుకొని నిజంగా మీరు అన్నట్టుగా ఒక ప్రిజన్ లో నుంచి, ఒక చెరసాల నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ప్రజలకు సేవ చేయగలుగుతున్నారు. పార్టీ నుంచి ప్రోత్సాహం ఉంది. తనకి ఆడబిడ్డని ఈ విధంగా తిట్టారని చెప్పేసి పార్టీ వ్యాఖ్యలను ఖండిస్తూ అండగా నిలబడింది. ఆవిడ కూడా మహిళా కమిషన్ కంప్లీట్ ఇస్తా అన్నారు. అన్ని విధాలుగా వాళ్ళకి ఒక ప్రజాస్వామ్యంలో ఒక స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది కనబడింది. అందుకే నేను మంచి పార్టీలో ఉన్నాను, నిజంగా ఇది దేవుని సంకల్పం, ఇది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి ఆయన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.